ఈసారి ఎంత ఓటు పట్టుకెళ్ళారు ఏంటో అది కూడా మాట్లాడదాం. రైట్, పెరిగింది కాంగ్రెస్, పెరిగింది. అదే బొల్సెట్టి సత్య గారు జాయిన్ అయ్యారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్య నాయకులు. కంగ్రాచులేషన్స్ అండి బొల్సెట్టి గారు. నమస్తే అండి. ఆప్షన్స్ లో అందరికి అభినందన తెలిపాం. యాంటిసిపేటెడ్ రిజల్ట్ వచ్చిందండి. పీపుల్ రియల్లీ దే ఆర్ గ్రేట్. ఐ థింక్ దిస్ ఇస్ మోర్ దెన్ యాంటిసిపేటెడ్ కదా. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారండి బొల్సెట్టి గారు, బి హానెస్ట్. లేదు అంటే కరెక్ట్ 160 దగ్గర అంటే దేర్ ఆర్ టూ థింగ్స్ అండి. అబ్సల్యూట్ అసలు ఏమంటే ఇప్పుడు భయపడి ప్రజలు చాలా మంది పైకి చెప్పలా. ఆఖరికి ఒక అంటే వైసీపీకి భక్తుడైన ఒక అనలిస్ట్ ఆఖరికి ఏం చెప్పారంటే 90% కాపులు పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళిపోయారండి. ఎన్ని చేసినా ఇటువైపు రాలేదు, వాళ్ళకి కాపు నేస్తం ఇచ్చినా ఇది ఇచ్చినా అది ఇచ్చినా అని. అన్నిటికంటే ఒక్కటి చూస్తారండి ప్రజలు, ఏం చూస్తారంటే ఇప్పుడు అధర్మం అనుకోండి, ఎక్కువ అధర్మం కొద్దిగా భరిస్తారు. ఒక 100 తప్పుల్లాగా శిశుపాలుడు 100 తప్పులు చేస్తే భరించి తర్వాత తల నరికేసినట్టు మీరు చాలా భరించారండి. ఎంత భరించారంటే ప్రతి ఒక్కరికి కేసులు కేసులు కేసులు. ఇందాక మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆయన మీద కాదండి, నేను మా శివశంకర్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయిపోయి రిజైన్ చేసి వచ్చేసి 7 ఏళ్ళు సర్వీస్ వదిలేసి వచ్చేస్తే ఆయన మీద A1 ముద్ద. ఎవరికి? రోజా మర్డర్ అటెంప్ట్ కేసులో ఆయన A1, నేను A2. ఆవిడ దగ్గరలో కూడా మేము వెళ్ళలేదు. ఇప్పుడు మాకు డెఫినెట్ మాకు నచ్చదు, చాలా దూరంగా మాకు కూడా తెలియదు సార్ ఈ విషయం. సీన్ ఆఫ్ అఫెన్స్ లో లేకుండా నేను హైకోర్టు స్టే తెచ్చుకున్నామండి. మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్లి లోపల పడేశారు. నేను, శివశంకర్ గారు, ఇంకొక అతను డాక్టర్ రఘు గారు, మేము హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాం. 7 రోజులు 8 రోజులు అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కళ్యాణ్ గారి గురించి వెళ్తే మమ్మల్ని తీసి లోపల దోసేస్తున్నారు. సో దాని కరెక్ట్ కాదు. యాజ్ ఎన్ ఇండివిజువల్ ఐ షుడ్ ప్రొటెక్ట్ మై రైట్. యాక్చువల్లీ నన్ను అరెస్ట్ చేసి అదిగా లేదు. ఏంటంటే రోజా మర్డర్ అక్యూజ్డ్ అన్నారు. ఆఖరికి కోర్టు ఏం చెప్పిందంటే ఎక్కడైనా కెమెరాలో ఉంటది కదా, ఎయిర్పోర్ట్ కి వచ్చారు కదా, ఎయిర్పోర్ట్ దగ్గర కెమెరా సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఏదో ఫుటేజ్ చూపించండి. ఈ కత్తిలో గోడల్లో ఏవో పట్టుకొచ్చి ఉంటారు కదా, శివశంకర్ గారు, సత్య గారు చూపించన్నారు కోర్టులో. ఎందుకంటే వీ వెంట్ ఫర్ బెయిల్. వెళ్ళినప్పుడు అలా జరిగింది. అలా ఇప్పుడు ఎన్ని అండి, నేను ఇప్పుడు ఈ రోజు చెప్తున్నాను సార్, ఈ రోజు ఒక 90% భయం లేకుండా వేసారు, ఇంకా 10% భయంతో ఉన్నారండి. రాకపోతే ఒక్క సీట్ రాదు వీళ్ళకి. అంతేనా? ఒక్క సీట్ రాదు. ఎందుకంటే నేను 2020లో స్థానిక ఎన్నికల్లో కడప, చిత్తూరుకు అబ్జర్వర్ గా వెళ్ళానండి. అక్కడ చూస్తే పరిస్థితి ఏంటంటే అసలు నామినేషన్ వేయడానికి పొరపాటుని మీరు వెళ్ళారనుకోండి, రిషి వెళ్ళారనుకోండి, కొట్టి తీసుకెళ్ళి అవతల పారేయడమే. మళ్ళీ మామూలు కూడా కాదు. ఒకవేళ ఎవరైనా లేడీ జాకెట్ లో నామినేషన్ ఫామ్ పట్టుకెళ్తే జాకెట్ లో చేపెట్టి లాగేసిన పోలీసులు కూడా ఎంత ఘోరం అంటే అసలు ఎక్కడ కెమెరాస్ అనేవి ఎక్కడ అకృత్యాలు జరుగుతున్నా దాని నుంచి కొద్దిగా అటు తిప్పి కెమెరాలు చేయడం. నెక్స్ట్ ఎక్కడైతే నామినేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలో ఆ హాల్లో 20 మంది వైసీపీకి ఉండాలి. నువ్వు ఎలా సబ్మిట్ చేస్తావు చూస్తానని ఆ కెమెరాలు పక్కన పెట్టుకొని. అంటే ఎంత ఘోరం చేశారంటే అంత ఘోరం చేశారు. ఆ రోజు ఆ రిజల్ట్ వచ్చింది 100% నెగిటివ్ రిజల్ట్ అండి. థ్యాంక్స్ టు ప్రైమ్ 9. నేను ఇవాళ మళ్ళీ మీ యాజమాన్యానికి ఇంకొకసారి నేను అంటే గెలిచిన సందర్భంలో కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ నిలబడితే ఇన్ని స్థానాలు గెలిచారని చెప్పింది ప్రైమ్ 9 ఒక్కటేనండి. ఇంకే న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో చెప్పలేదు. మీరు చెప్పిన 4-5 రోజుల తర్వాత మాత్రమే చెప్పారు. అంటే అట్లీస్ట్ ప్రైమ్ 9 స్టాండింగ్ ఫర్ ఇట్, బికాస్ వీఆర్ నాట్ ఇన్ పవర్. మాది ఏ పని చేసినా ప్రైమ్ న్యూస్ అడ్వర్టైజ్మెంట్లు రావు, డబ్బులు రావు. కానీ మీరు తెగించి పైకి వచ్చి నిలబడ్డారు. ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యూ అండ్ యువర్ మేనేజ్మెంట్. చలసాని శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈ ఉద్యమాలు చేస్తూనే ఉంటారు లైఫ్ అంతా. ఆయన మేము ఏంటంటే మాకేంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా అడితో సంబంధం లేదు. ఎక్కడైనా ఉద్యమాలు ప్రజలు అంటే అదో పిచ్చి. తప్పు జరిగితే తిరగబడాలి. వీ వాంట్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్, వీ వాంట్ టు ప్రొటెక్ట్ ద నేచర్, వీ వాంట్ టు ప్రొటెక్ట్ ద లా అండ్ ఆర్డర్. వీటి మీద ఉంటది మా దృష్టి. ఇప్పుడు అది తప్పు చేసిన తమ్ముడా, అన్నయ్య, మన కులవాడా, పై కులవాడా సంబంధం లేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈసారి ప్రజలు మాత్రం బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు, నేను అంటే క్యాటలిస్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు చెప్తానంటే ఇంత పెద్ద ఇది సంభవించడానికి ఏకైక సంధానకర్త పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే బీజేపీకి టీడీపీ అంటే ఇష్టం లేదు, టీడీపీకి బీజేపీ అంటే ఇష్టం లేదు, మీడియాకి మేము కలడం ఇష్టం లేదు. అంటే మీడియా అంటే మీ అందరు కాదు, బ్లూ మీడియా ఎన్ని రకాలు చెప్పారంటే అమ్ముడు పోతారా, సిగ్గు లేదా, ఇది లేదా, అది లేదా, రకరకాలు. పొత్తు అంటే పొత్తు. ఇప్పుడు బేసిక్ థింగ్ ఏంటంటే ఒక రాక్షసుడు వచ్చినప్పుడు మా మహాభారత యుద్ధం చూపించారు కదా, అక్కడ నెక్స్ట్ యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత తమ్ముడైనా అన్నైనా కొట్టేమన్నారు. అంతే. కళ్యాణ్ గారి యుద్ధంలో మొట్టమొదటి చేసినప్పుడు 2019లో వీడు మా బాబాయ్, వాడు మా తమ్ముడు అనేది అని చెప్పేసి 2 దిక్కులా ఓడించారు. తర్వాత కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఎవరు నాతో ఉంటే ఉండండి, పోతే పండి. ఒకటి మాత్రం క్లియర్, మీరు డెఫినెట్ గా యుద్ధం చేయాల్సిందే. అవతల వాడు ఎంత మీ సొంత అన్నదమ్ముడైనా సరే
నరికి అవతల పారేయాల్సిందే యుద్ధంలో, అంటే ఓట్లు అదే విషయంలో. నరకడం అంటే అంతేగాని నాకు వాడు టెక్నికల్ గా కాదు. ఆయన 98% స్ట్రైక్ రేట్ అడిగారండి, ప్రజలు 100% ఇచ్చారు. 100 ఇచ్చారు. నెక్స్ట్ ఒకటేంటంటే థ్యాంక్స్ టు జన సైనికులు, వీర మహిళలు, నాయకులు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎక్కడ ఒక్క 1 or 2 పీపుల్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే దాన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యారు. ఉన్న అవమానాలకు గురైనా సరే తూచా తప్పకుండా ఫాలో అయ్యి, ఎందుకంటే ఒక రాక్షసుని చంపాలంటే కొంత తగ్గాలి. నన్ను నమ్మండి, నా వ్యూహాన్ని నమ్మండి అంటే నమ్మారు. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఉంటారు, ప్రతి టీవీ డిబేట్ లో ఆయన చూస్తుంటే అప్పుడప్పుడు సాక్ష్యాలు కూడా పిలుస్తుంటారు ఆయన. అవును, నన్ను పిల్లలు సాక్ష్యాలు, ఎందుకంటే నన్ను పిలిస్తే నేను గజ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కదా, వాళ్ళకి నచ్చదు కదా. స్వీట్ కోటింగ్ ఉంటే ఎప్పుడైనా పొరపాటున ఏదైనా నెగిటివ్ మాట్లాడితే అప్పుడు కావాలని వస్తారు అనమాట. అలా ఉంటది. చాలా కానీ కాలం ఒకటండి, ఈ రోజు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైన తీర్పు అండి. రాష్ట్రానికి దేశానికి అవసరమైన తీర్పు ఇచ్చారు ప్రజలు. నిజంగా దేశంలో నార్త్ లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నప్పుడు బీజేపీకి సౌత్ మొత్తం చాలా వరకు దగ్గరికి వచ్చి మొత్తానికి ఆ 272 ఒక 25-26 సీట్స్ ఎక్కువలోనే ఉండి కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఫార్మ్ అయ్యేటట్టుగా చేశారు. రియల్లీ వండర్ఫుల్ జడ్జిమెంట్ అండి. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ఎస్పెషలీ అగైన్ ఐ థ్యాంక్ యూ ప్రైమ్ 9 స్పెసిఫిక్ గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను వేదికగా. మీరు ఎప్పుడు మార్పుకు అండగా నిలబడ్డారు. జనసేన గారు నేను చెప్పను కానీ మార్పుకు అండగా నిలబడ్డారు. థ్యాంక్ యూ అండి. రైట్ బొల్శెట్టి గారు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డబుల్ ఇంజిన్ అని ఏదైతే ఆ రోజు మోడీ గారు చిలకలూరిపేటలో వచ్చి అన్నారో ఇవ్వండి అని చెప్పి, సో ఇప్పుడు అదే దిశగా రాష్ట్రంలో ఎన్డీఏ అలాగే దేశంలో కేంద్రంలో కూడా ఎన్డీఏ ఏర్పడడానికి ఇబ్బందులు ఏం కనిపించట్లా. 293 స్థానాల్లో ఎన్డీఏ ప్రస్తుతానికి లీడ్లో ఉంది. 233 స్థానాల్లో ఇండీ కూటమి, అంటే నాట్ వెరీ బ్యాడ్ ఇండీ కూటమి కూడా. మిగతా వాళ్ళు అదర్స్ ఒక 17 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇంక మళ్ళీ నేషనల్కి వెళ్లే ముందు ఒకసారి బద్వేలు, రాయచోటి, పులివెందుల, మంత్రాలయం, ఆలూరు, మడకశిర, ధర్మవరం, పుంగనూరు, అరకు, కడప, రాజంపేట, తిరుపతి, అంటే ఏవి గెలుస్తున్నారో వైసీపీ అవి చెప్పుకుంటే ఆ నెంబర్ తక్కువ ఉంది. సో అందుకే నేను ఆ నెంబర్ చెప్తున్నాను ఇందాక నుంచి. అంటే 20 కూడా రీచ్, నేను వైసీపీ నేతల కోసం ట్రై చేస్తాను. మార్జిన్స్ చూడండి, మార్జిన్ ఎంత తక్కువ ఉందో ఒకసారి చూడండి రిషి గారు. ఇంకా డీటెయిల్స్ కూడా రాలేదు. దాంట్లో కూడా మార్జిన్ అంతా 100లో ఉంది. అవునవును, తిరుపతి గెలిచే ఛాన్స్ లేదు. వాళ్ళు తిరుపతి ఆల్మోస్ట్ గెలిచినట్టే అనుకుంటా తిరుపతి వైసీపీకి. జనసేన 21 జనసేన పోటీ చేసింది అక్కడ. ఎంపీ చెప్తున్నారా? చెప్పేది కాదు ఎమ్మెల్యేలు లేదు. ఎమ్మెల్యే తిరుపతి జనసేన గెలిచారు. అంటే తిరుపతి లీడ్ అని చెప్పి వస్తుంది. లేదండి, ఎమ్మెల్యే 100% జనసేన గెలిచారు. చూద్దాం. సో కాదు బొల్శెట్టి గారు, ఇప్పుడు ఒకటి నా పాయింట్ ఏంటంటే, సరే ఇప్పటి వరకు జరిగింది ఒక యజ్ఞం. ఓకే, మీరు మీ అధినేత చాలా క్లియర్గా ఓటు చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి అధికారంలో అనేది కూడా టచ్ చేయకూడదు అని ప్రయత్నం చేశారు. దాన్ని సక్సెస్ఫుల్గా ఆయన సాధ్యం చేసుకున్న పరిస్థితి. కానీ ఇంకా ఛాలెంజెస్ లేవా? ఇప్పుడు అసలైన ఛాలెంజ్ మొదలవుదా? ఇప్పుడు ఏ ఛాలెంజ్ లేదండి. యాక్చువల్గా ఏంటంటే వెన్ వి డిసైడ్ టు డూ సంథింగ్ ఫర్ పీపుల్, ఇప్పుడు ఎజెండా చాలా క్లియర్ గా ఉందండి. ఎజెండా మన ముందున్న ఎజెండా ఏంటంటే రాజధాని నిర్మించుకోవడం, పోలవరాన్ని పూర్తి చేసుకోవడం, ఉద్యోగ అవకాశాలు పెంచడం, లిక్కర్ లో తినేస్తున్నారు ఆ డబ్బు అంతా మళ్ళీ ప్రజలకు వచ్చేటట్టు గవర్నమెంట్ కి వచ్చేటట్టు చేయడం. వీళ్ళు 2 లక్షల కోట్లు తాయిలాలు ఇచ్చామన్నారు, 8 లక్షల కోట్లు అప్పు చేశారు, 6 లక్షలు ఏం చేశారో సరిగ్గా చెప్పరు. వీటన్నిటి మీద ఆడిట్ చేయడం. నెక్స్ట్ విపరీతంగా ప్రకృతి వనరులు దోచుకొని నాశనం చేశారు, అవన్నిటిని సరిచేయడం. యాక్చువల్ గా ఫార్చునేట్ గా చూడండి, ఈ రోజు రిజల్ట్స్ వస్తున్నాయి. రేపు ఎన్విరాన్మెంట్ డే, వరల్డ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రేపు నుంచి పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమంలో, ఎందుకంటే నన్ను పర్యావరణ ప్రధాన కార్యదర్శిగా పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. మాకు ఒక ఎజెండా ఉంది. మా ఎజెండాలో ముఖ్యమైన ఎజెండా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, నాశనం చేసేటట్టు కాకుండా. ఈ కొండలను కొట్టేసి, ఈటలు కొట్టేసి, నదులను నాశనం చేసేసి, సముద్రాలు నాశనం చేసి, అది కాకుండా రక్షించే కార్యక్రమం. దీంట్లో మాకు అడ్వాంటేజ్ ఏమంటే నేషనల్ లెవెల్లో బీజేపీ సాయం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన సంధానకర్తగా బీజేపీకి గానీ రాష్ట్రానికి గానీ వర్క్ చేశారు. ఈ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగానికి ప్రజలు గుర్తించి సరైన ఫలితం ఇచ్చారండి. నిజంగా చెప్తే పవన్ కళ్యాణ్ గారు చేసినంత త్యాగం ఎవరు చేయలేదు. మిగతా 2 పార్టీలు అలయన్స్ అయ్యారు కానీ ఆయన చేసిన త్యాగంలో ఎవరు కంపారబుల్ గా లేదు, తెలుగుదేశం కానీ బీజేపీ కానీ. ఎందుకంటే ఆయన అవుట్ ఆఫ్ ద వే పోయి, ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు, ఆయన మిగతా వాళ్ళు ఎవరు పైకి రానప్పుడు వదిలేసి మనం ఎదుగుదాం అని అనుకోలేదు ఆయన. ఎందుకంటే అవతల వాడు కష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని మనం ఎదగడం కాదు, మన స్ట్రెంగ్త్ మీద మనం ఎదగాలి అన్నది ఒక ఆలోచన. రెండోది ఏంటంటే డెమోక్రసీ నాశనం అవుతున్నప్పుడు we need to go to any extent to restore it. డెమోక్రసీ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటాయి కదా. ఈసారి జగన్ గెలిచి ఉంటే there will be no elections.
నెక్స్ట్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక తప్పుడు ప్రచారం ఏంటంటే వాళ్ళ గోబల్స్ ప్రచారం ఏంటంటే మోడీ గారు గెలిస్తే మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తారన్నది కాంగ్రెస్ ఒక ప్రచారం చేసిందండి, తప్పుడు ప్రచారం. రాజ్యాంగాన్ని మార్చేస్తారంటే నిజంగా రాజ్యాంగాన్ని అమలు పరుస్తారని, రాజ్యాంగంలో లూప్ హోల్స్ పట్టుకొని చేసిన పొరపాట్లు సరి చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారు అనగానే చాలా మంది ఇప్పుడు ఆంధ్రాలో ముస్లింస్ మనకు ఓటేశారు, కానీ మిగతా ఏరియాలో ముస్లింస్ భయపడ్డారు, క్రిస్టియన్స్ భయపడ్డారు. ఎందుకంటే వీళ్ళు వచ్చేస్తారు, ఇదేదో రిలీజియస్ ఇది చేసేస్తారు అనే పద్ధతిలో. కానీ అది కాదు. యాక్చువల్ గా రాముల వారి గుడి కట్టినంత మాత్రాన్ని మిగతా గుడులు ఏం కూల్చలేదు కదా. రైట్ బొల్సెట్టి గారు, మీరు రైట్ పాయింట్ రైజ్ చేశారు. మా తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు వారు కూడా జాయిన్ అయ్యారు. తులసిరెడ్డి గారు, ప్రస్తుతం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఇంకా నాకు ఎంత ఓటు చీల్చింది, అంత ఓట్ షేర్